హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చట్నీ పౌడర్ తయారు చేసుకుందాం. ఇలా మనం పౌడర్ చేసుకొని చక్కగా డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు నిలవ ఉంటుందండి. అలాగే మనం ఇడ్లీ, దోశ, ఉప్మా చేసేటప్పుడు ప్రతిసారి మనం చట్నీ చేసే పని ఉండదు. చక్కగా ఇలా పొడి చేసుకుని మనం పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చట్నీ పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోండి. మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. నేను కొలతల ప్రకారం ఈ చట్నీ పొడి చూపిస్తాను. పల్లీలు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోండి. పల్లీలు కొంచెం బాగా వేగాలి. వేగితేనే మనకి చట్నీ పొడి టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలవ కూడా ఉంటుంది. పల్లీలు మాత్రం చక్కగా వేపుకోండి. చూడండి, పల్లీలు వేగిపోయి ఒక పల్లీని తీసుకుని చక్కగా చేతితోటి ఇలాగా మనం నిలిపామంటే చక్కగా పొట్టు వచ్చింది అంటే మనకు పల్లీలు వేగిపోయి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇదే బాండీలోని పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూను, మినపగుళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం వేపుకుందాం. ఈ రెండు వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును వేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు తడి లేకుండా చూసుకొని కరివేపాకును కొంచెం కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకొని అప్పుడు తడి లేకుండా చూసుకొని కరివేపాకును వేసుకొని, అలాగే జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాలు 1 స్పూను వేసి వేపుకోవాలి. కరివేపాకు చూడండి, చేతితోటి ఇలా అంటే చక్కగా పొడి అవుతుంది. ఇలా అయ్యే వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత సరిపోయినంత ఉప్పు, ఒక వెల్లుల్లిపాయ రేకలు తీసుకొని కొద్దిగా చింతపండు, మరీ ఎక్కువ వేయకండి, నేను చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఇదంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి వేపిన శనగపప్పు తీసుకోవాలి. ఇది కొంచెం అంటే 1 నిమిషం వేపండి. ఇలా వేపడం వల్ల మనకి మిక్సీ చేసేటప్పుడు చక్కగా అవుతుంది. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆయిల్ వేసి ఎండుమిర్చి నేను ఒక 30 తీసుకున్నాను. ఎండుమిర్చిని చక్కగా కట్ చేసుకొని వేపుకోండి. ఇలా కట్ చేసి వేపితే తొందరగా వేగుతుంది, బాగా కూడా వేగుతుంది. ఎండుమిర్చి వేగిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోని ముందుగా మనం పచ్చెనపప్పు, అలాగే మినపప్పు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర పోపు అంతా వేపుకున్నాం కదా, ఇది వేసుకొని ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసేటప్పుడు చక్కగా అన్నీ బాగా చల్లారిన తర్వాత మీరు వేసుకోండి. ఇలా మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పల్లీలు, వేపిన శనగపప్పు అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకుని మనం మిక్సీ చేసుకుందాం. ఎందుకంటే ఇలా మనం చేయడం వల్ల కొంచెం పొడి చక్కగా పొడిగా వస్తుంది చట్నీ పొడి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా వీలైన మట్టుకు బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసిన తర్వాత ప్లేట్లో వేసుకుందాం. మిక్సీ జార్లోనే పల్లీలు, అలాగే వేపిన శనగపప్పు ఈ 2 వేసుకుందాం. ఇదంతా వేసిన తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టి చక్కగా మెత్తగా పొడి చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత దీన్ని ప్లేట్లో వేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి, చల్లారుతుంది. ఇది బాగా కొంచెం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు దీన్ని డబ్బాలోనే వేసుకోవాలి. ఇలా మనం డబ్బాలో వేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే మనం ఇడ్లీ చేసేటప్పుడు, దోశలు చేసేటప్పుడు చక్కగా ఈ పౌడర్ని మనం చట్నీ పౌడర్ వాడుకోవచ్చు. ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం చేసి పెట్టుకోవడం వల్ల టైం మనకి సేవ్ అవుతుంది. అలాగే ప్లస్ మనకు మార్నింగ్ హడావుడి లేకుండా చక్కగా మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే చట్నీ చాలా సింపుల్గా మనం తయారైపోద్ది. ఇలా మన డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ చట్నీ పొడి ఎలా కలపాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి చట్నీ పొడి మనకి ఎంత కావాలో మనం బౌల్లో వేసుకోవాలి. సరిపోయినంత పొడి వేసుకొని దీంట్లోని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, కానీ పోపు పెట్టకపోయినా చాలా బాగుంటుందండి. ఇలా వాటర్లో కలిపిన తర్వాత మనం ఇడ్లీతోటి, దోశతోటి, ఉప్మాతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా మీరు చక్కగా తయారు చేసుకొని
స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు చక్కగా మనకి బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.